హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దెదింపడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయినా ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయినా మేము తీసుకొస్తాము అనే నమ్మకంతో విద్యార్థులు కదిలారు. ఆ విద్యార్థిలో కదలడానికి ముందు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు చాలామంది ఉంటే మనతో పాటు ఎన్ఎన్ మీడియాలో కోట సీనన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో చాలా అంశాలతోని ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి ప్రజాపాలన అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి హామీలు ఏవైతే అవన్నీ అమలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అని చెప్పేసి చాలా అంశాలు చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు 1 year గడిచింది. మరి ఈ క్రమంలో ముందుగా ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కేటీఆర్ అరెస్ట్ అంటూ చాలా వార్తలు వినబడుతున్నాయి. వీటన్నిటికి సంబంధించిన విషయంలో అన్న అడిగి తెలుసుకుందాం. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. 1 year అవుతుందన్న మనం ఇంటర్వ్యూ చేసి 1 year దాటింది. ముఖ్యంగా మీరు ఆనాడు చెప్పారు బల్లాగుద్ది వచ్చేది ప్రజాపాలనే అని. మీరు అనుకుంటున్నారా ఈ 1 year పాలన చూసింది నిజంగా ప్రజాపాలన లాగా అనిపిస్తుంది అసలు? 100%. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను అంటే మొత్తంగా అన్ని సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం కాలే కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఈ సంవత్సర కాలంగా సాధ్యమైనంత వరకు మొత్తంగా ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చేసినాం. ఇంకా 3-4 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయబోతా ఉన్నాం. దానికి మాకు ఒక రోడ్ మ్యాప్ ఉంది. దాన్ని ఏ విధంగా అభివృద్ధిని ఎట్లా తీసుకుపోవాలి, ప్రజలకు అందరికీ సంక్షేమ ఫలాలు ఎట్లా అందించాలనేది ఒక విజన్ ఉంది. ఆ విజన్ తోటే ఇలా మా ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా మంత్రివర్గం అంతా కూడా ఇలా అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. ఇలా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోకుండా ప్రతిదీ కూడా ఇలా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి సంవత్సర కాలంలో ఇలా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, గృహజ్యోతి పథకం కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నాం. రైతు భరోసా కూడా సంక్రాంతికి ఇస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా రైతు భరోసా వేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు అనే గతంలో వాళ్ళు రైతు బంధు ఇచ్చింది కాబట్టి రైతు బంధు ఇవ్వలేదని రకరకాలుగా ఒక ప్రచారం అంటే దుష్ప్రచారం చేసే పనిలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కానీ ఇలా రైతు బంధు ఎవరికి ఇచ్చిండ్రు అప్పుడు? భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, అంటే పంట వేయకుండా కానీ గుట్టలు, చేన్లు, చిలకలుగా ఉన్నటువంటి భూములకు అంటే పడావు పడ్డటువంటి భూములన్నిటికీ కూడా ఇలా రైతు బంధు ఇచ్చి వాళ్ళ ఖాతాలలో వేసిండ్రు. మరి దాన్నంతా సవరించాల్సిన అవసరం ఉంది కదా. నిజమైన రైతులకు ఇలా ఆ రైతు భరోసా అందాలి కదా. మీ రైతులకు సంబంధించిన విషయంలో రైతులకు అందరికీ రుణమాఫీ అయిందన్నప్పుడు మన రేవంత్ రెడ్డి ఊరికి వెళ్ళి ప్రజల్ని అడుగుదామని చెప్పేసి పోతున్నటువంటి విలేకరుల మీద దాడి చేయడం కానీ అక్కడికి మీడియా ఛానల్ రానియకపోవడం కానీ వాటన్నిటిని విలేకరుల మీద దాడి జరగలేదు. వీళ్ళే ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజల్లో అభిమానం ఉన్నటువంటి నాయకుని గ్రామంకి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అడిగితే ఎవరైనా రియాక్ట్ అవుతారు ప్రజలు. అంటే వాళ్ళ ఊర్లకు పోదని అంటలేము. వాళ్ళ అభిమాన నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడితే రియాక్ట్ అవుతారు కదా. మీ జర్నలిజం ఇప్పుడు మీరున్నారు, ఏ పార్టీకి వంత పడకుండా మీరు మాట్లాడుతూ పనిచేస్తూ ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు, ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నారు మీ ఛానల్. కానీ వాళ్ళు అట్లా కాదు కదా. పేడ్ వర్కర్ లాగా మొత్తం జీతాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్తే మైకులు పట్టుకొని పోయి ఆడ మాట్లాడితే కేవలం ఒక పార్టీకి వంత పాడుతూ ఇలా జర్నలిజం అంటే ఏంది? అది ఎంత నీచం అది? ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవాలను, నిజాలను నిర్భయంగా చూపెట్టాలి కదా, మాట్లాడాలి కదా. అట్లా కాకుండా ఒక పార్టీకి వంత పడుతూ ఇంకో పార్టీని కించపరిచే విధంగా, ఇంకో నాయకుని కించపరిచే విధంగా మీడియాలో అదే జర్నలిజం. ఇది కాదు కదా. మరి అట్లా చేస్తున్నప్పుడు మరి ప్రతిఘటిస్తారు కదా. అంటే ప్రజలే ప్రతిఘటించారు. ప్రజలే. ఎందుకంటే ఇప్పుడు లగచర్ల ఇష్యూలో రైతుల్ని ఉసుగొల్పింది కేటీఆర్ లేదంటే బీఆర్ఎస్ అన్నట్టుగా అక్కడ ఆ గ్రామం స్పష్టంగా లగచర్ల ఘటనకు సంబంధించింది చాలా స్పష్టంగా వీడియోస్ కనబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు కలెక్టర్ని ఎట్లా మిస్గైడ్ చేసిండు, ప్రజలందరూ అక్కడికి రమ్మంటున్నారు, అక్కడనే మీటింగ్ పెట్టుకుందామని అంటే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి నమ్మిపోయింది కదా. నమ్మిపోతే అతని మీద అంటే అధికారుల మీద దాడులు చేస్తారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? అంటే ఇంకోసారి అధికారులు ఎవరు కూడా ప్రజల దగ్గరకు పోదు, ప్రజలను గెలవాలనేటువంటి వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళని ఒక భయానికి లోన్ చేసినప్పుడు ఉన్నతాధికారులు సాధారణ మధ్యతరగతి ప్రజలు ఏదైనా సమస్య ఉందని చెప్పుకోనికి పోతే వీళ్ళు కొంచెం దూరంగా ఉండాలి, అక్కడ ఇచ్చిపోండమ్మా అనేటువంటి రీతిగా వీళ్ళు చేసినటువంటి ఘటన. కాబట్టి ఇలా ప్రజాప్రభుత్వంలో అధికారులు ప్రజల దగ్గర నేరుగా వెళ్తా ఉన్నారు. ఆ అధికారి కూడా అట్లే వెళ్ళాడు. కలెక్టర్ కూడా ఆయన ట్రాప్లో వేసిండు. కానీ ఆయన తను ఏంటంటే అరే ప్రజలు అక్కడ ఉన్నారు కదా, మరి మనం పెట్టిన మీటింగ్ పాయింట్ కాడికి రాలేదు, నిజంగా వాళ్ళందరూ అక్కడే జమ అయినట్టయితే ఆడికే పోదామని పోయాడు.
పోయిన తర్వాత ఆ వెహికల్ మీద దాడులు చేయడము, భౌతిక దాడి చేయడము హత్యాయత్నమే. కాబట్టి వాళ్ళంతా ఒక ప్లాన్డ్గా బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉనికిని చాటుకోవడానికి కోసం, ఇలా నాయకుల మెప్పు పొందడానికి కోసం కొద్దిమంది అక్కడిక్కడ ఇట్లా దాడులు చేసి ఇక్కడ అరాచకాలు చేస్తే మేము ఏదో గొప్ప అనిపించుకునే రీతిగా వ్యవహరిస్తారు. అదంతా బట్టబాలు అయింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు. ఇలా బేడీల ఘటన కూడా మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు కదా. బేడీల ఘటన కాదంటే ఇక్కడ బేడీలకు సంబంధించిన విషయం మాట్లాడేదంటే తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒకటి మీరే కావచ్చు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో నాకు బేడీలేసి అప్పుడు వ్యతిరేకించినటువంటి గొంతులు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అదే బేడీలు వేసుకోవడం ఎంతవరకు న్యాయం? కొద్ది మంది అధికారుల అత్యుత్సాహంతో జరిగింది. అది పై స్థాయి వెంటనే నాయకుల వెంటనే చెప్పేది ఒకటి కనీసం ఉద్యమకారుని అవమానపరుస్తూ బేడీలేసి ఈ తెలంగాణలో ఆడ ఆసిఫాబాద్ జైల్లో ఉన్నప్పుడు ప్రతిసారి బేడీలు వేసుకుంటూ ప్రతి కోర్టుకు దింపారు కదా నన్ను. చెల్లపల్లి జైల్లో 7 నెలలు పెట్టి నిర్బంధించి 7 నెలల కాలంలో ప్రతి కోర్టుకు దింపుకుంటూ బేడీలు వేసుకొని దింపారు కదా. ఏ ఒక్కరోజు మరి ఎందుకు ఒక ఉద్యమకారునికి తెలంగాణ రావడానికి కీలకంగా పనిచేసినటువంటి ఒక ఉస్మానియా ఉద్యమకారుడికి ఎందుకు బేడీలు వేస్తున్నారని ఏ మంత్రి మాట్లాడలేదు బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల కాలంలో? ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు మరి అతను? అక్కడ నిన్న జరిగిన ఘటన రైతుకు బేడీలని తెలవగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి పోగానే వెంటనే దాని మీద విచారణ చేపట్టి అధికారుల మీద చర్యలు చేపట్టమని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇది ప్రజాప్రభుత్వం అంటే అధికారి అత్యుత్సాహము. అతను వాళ్ళ సెక్యూరిటీ కోసం ఏదో వాళ్ళు వేసి ఉండొచ్చు, అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిందంటే అది ప్రజాప్రభుత్వం. నిన్న ఆ ఘటనను సమర్థించట్లేదు ఇక్కడ, అది జరగడం దురదృష్టకరమే, కానీ అయినా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి స్పందించిండు కదా. అది కదా ప్రజాప్రభుత్వంలో ఇక్కడ మెయిన్ కనబడుతుంది. అంటే రైతులకు బేడీలు వేయడం అనేది ఆనాడు మీరు ఖండించారు, ఇక్కడ నిత్యం జరుగుతుంది. అదే ప్రభుత్వాలు మారినాయి, జెండాలు మారినాయి. నేనేమంటున్నాను అది జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పిండు కదా. చర్యలు ఏం కనబడలేదు. ఎందుకు తీసుకోలేదు? డిపార్ట్మెంట్ పరంగా తీసుకున్న చర్యలు ఇంటర్నల్ గా మీకు అందరికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. అంతేనా? ఇంటర్నల్ చర్యలు వాళ్ళ మీద ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ 420 హామీలు, మీరేమో ప్రజాపాలనకు సంబంధించిన హామీలు అంటున్నారు, ఈ 420 హామీలను ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కేటీఆర్ గొంతు అసెంబ్లీలో వినపడకుండా చేయాలన్న కుట్ర జరుగుతుంది అని అంటున్నారు. దానికి కేటీఆర్ గొంతు, హరీష్ రావు గొంతులు వాళ్ళు ఎవరి పక్షాన్ని నిలబడి మాట్లాడతారు అనేది మొన్న మనకు కనబడ్డది కదా. వాళ్ళ గొంతులు నొక్కడానికి ఏం అవసరం లేదు. వాళ్ళ గొంతులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి దిక్కు మాట్లాడుతున్నారు అనేది సినిమా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనలో ఒక మహిళ ప్రాణం కోల్పోతే వీళ్ళు సెలబ్రిటీల దిక్కు మాట్లాడుతున్నారు. ఇలా ఇదే కదా వాళ్ళ గొంతు. వాళ్ళు మాట్లాడేది ఎవరి దిక్కు మాట్లాడుతున్నారు? డబ్బున్న దిక్కు, సెలబ్రిటీల దిక్కు, సమాజంలో ఉన్నతంగా బతికి గొప్పగా ఉన్నటువంటి వాళ్ళ దిక్కు మాట్లాడితే తప్పితే సాధారణ ప్రజలు, ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రజలు, తల్లిని కోల్పోయినటువంటి బిడ్డల దిక్కు, లేకపోతే ఆ కుటుంబం దిక్కు కనీసం సానుభూతి చూపించినటువంటి దుస్థితి వాళ్ళది. అంత దుర్మార్గులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉనికి కోసమే ఇవన్నీ చర్యలు చేపడతా ఉన్నారు. వాళ్ళు బావబొమ్మర్దులు పార్టీలు నువ్వు నెంబర్ 1 నేను నెంబర్ 1 అనేటువంటి పోటీలో ఇలా వాళ్ళు పార్టీ అస్తిత్వంలో నేనే ముందనే రీతిగా వాళ్ళు బావబొమ్మర్దులు పోటీ పడుతూ ఉన్నారు. దాన్ని ఇలా ప్రజల ముందు చూపించేసి ఆ నాయకులు కొద్దిమందిని భ్రమంలో ఉంచి ఆ పార్టీని మనగడను ఉంచుకోవడానికి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఇక్కడ కనబడుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు కేటీఆర్ను అంటే రేస్ కేసులో కానీ మిగతా వాటిలో కానీ అరెస్ట్ చేసి జైలు పంపించి మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ను ఏమన్నా హీరోని చేయడం కోసం రేవంత్ రెడ్డి ఏమన్నా కేటీఆర్ని హీరోని చేయడానికి కోసం కాదు, ఇక్కడ కక్ష సాధింపు అనేది కాదు. ఆ ఘటనలో వాళ్ళ 10 ఏళ్ల పాలనలో చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి. వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్న సమయంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎస్, నేను అదే చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే వాళ్ళ ఏ స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది దాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి. ఆ సెక్షన్లు ఏ సెక్షన్ల ప్రకారం కేసు నమోదవుతుంది అన్నప్పుడు ఆ సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ ఉంటుందా. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు అరెస్ట్ అవుతున్నారు కదా కొద్దిమంది, 1 డేనే 2 డేస్కే వస్తున్నారు కదా. అంటే బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నప్పుడు బెయిల్ వస్తుంది. బెయిల్ రాని అంటే క్రైమ్ పెద్దగా ఉన్నప్పుడు, అది నేరం పెద్దగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే చట్టం ముందు అందరు సమానులే. కాబట్టి వాళ్ళ చర్యలు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అంటే చర్యలు అంటే ఏ రకమైన చర్యలు అంటే ఇప్పుడు ఆరోపణ అనేది మీరు జర్నలిజం నుండి మాట్లాడగాదు, ఆధారాలతో సహా నడుస్తూ ఉంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, విచారణ నడుస్తూ ఉంది. విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి అధికారులు ఏందనేది తెలుస్తారు. అలా ప్రమేయం ఉన్నట్టయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అది అధికారులు తీసుకున్నటువంటి చర్య. కానీ ప్రభుత్వం పని కట్టుకొని మనకు చేయాల్సిన ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నది.
ఈ ఇట్లాంటి ప్రజాదరణ కోల్పోయిన చెత్త నాయకులను పట్టించుకొని వాళ్ళని ఏదో చేయడానికి కోసం మాకు అంత టైం కూడా లేదు. కాబట్టి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి కోసం ఇలా మంత్రులు కానీ ఇలా ముఖ్యమంత్రి కానీ అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి ప్రజా సంక్షేమ పథకాలను అందరికీ అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక విషయం అన్న, నిన్న కాక మొన్న ఈ అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ బయట ఇండియా కూటమి మొత్తం నిరసన తెలిపింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది నిరసన తెలిపారు. ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఒక సీనియర్ నాయకుడిగా, ఒక విద్యార్థి నాయకుడిగా, ఉస్మానియా ఉద్యమంలో ముందున్నటువంటి నాయకుడు మీరు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మొత్తంగా సంవిధానం అంటే రాజ్యాంగ స్థానంలో ఇలా సంఘ విధానాలను తీసుకొచ్చేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇలా రాజ్యాంగానికి తూట్లు పొరుస్తూ ప్రజలకు ఉన్నటువంటి హక్కులన్నిటిని కూడా హరించి వేసేస్తూ మొత్తం కూడా ఆదాని అంబానీలకు దోచిపెట్టడానికి కోసమే, ఒక్కరిద్దరి జేబులు నింపడానికి కోసమే ఇలా మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజా ఆస్తుల్ని కొల్లగొడుతూ ఇలా కొద్ది మందికి కూడబెట్టేటువంటి పనిలో ఇలా అమిత్ షా మోడీ నిమగ్నమై ఉన్నారు. ఆ భాగంగా ఇలా రాజ్యాంగం ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి హక్కులన్నింటిని కూడా హరించే విధంగా ఇలా రాజ్యాంగాన్ని మెల్లమెల్లగా తీసేసి దాని స్థానంలో ఇలా మనధర్మాన్ని లేకపోతే సంఘ విధానాలను తీసుకొచ్చేటువంటి పనిలో వాళ్ళు నిమగ్నమైనారు. కాబట్టి అది ఆటలు సాగవు. ఇలా భారత రాజ్యాంగం ఇలా ఆ రాజ్యాంగం చేత ఇలా ఉన్నది కాబట్టే ప్రతి మనిషికి ఒక ఓటు ఉంది కాబట్టి ఆ ఓటు వేయడం ద్వారానే ఇలా మీరు ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు కాబట్టే ఇలా మీరు అధికారంలో కూర్చొని ఇలా ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిగా అదే హోంమంత్రిగా ఉన్నారు. అట్లాంటి రాజ్యాంగ రూపకల్పనలో కీలకంగా ఉన్నటువంటి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇలా పార్లమెంటు వేదికగా మీరు అవమానించిందంటే మీకు ఎట్టి పరిస్థితిలో ఈ దేశంలో ఈ ప్రజలు క్షమించరు. మిమ్మల్ని ఖచ్చితంగా మీరు అపాలజీ చెప్పాల్సిందే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా మోడీని అడుగుతా ఉన్నాను, అట్లాంటి నీచమైనటువంటి వ్యాఖ్యలను ఇలా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇలా అవమానపరుస్తూ ఒక నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇలా అమిత్ షాని వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయించాలి అని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీట్ పెట్టి చెప్పినటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ చేసినటువంటి ద్రోహం ఏందో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే ఆ 14 నిమిషాల వీడియోలో కేవలం ఒక 10 సెకండ్లు కట్ చేసారు. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎవరు ద్రోహం చేస్తూ ఉన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాల్ని ఇలా మా రాహుల్ గాంధీ గారు, మా అగ్రనేత, ఏఐసిసి నా అగ్రనేత ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాల్ని ఇలా ప్రజల్లోకి తీసుకుపోతూ ఇలా భారత రాజ్యాంగాన్ని ఇలా రక్షించుకుంటేనే ఇలా ఈ దేశంలో ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు ఇలా ఉంటాయి అనేది ఇలా చాలా స్పష్టంగా ఒక విజన్ తోటి ఇలా ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే మన పోరాటం అయిపోయినటువంటి పరిస్థితి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు మనం రక్షిస్తే అనుకుంటే ఇలా మన రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి పనిలో ఇలా మనం పడిపోయినటువంటి పరిస్థితి. ఆ స్థితికి తీసుకొచ్చిందే ఇలా భారతీయ జనతా పార్టీ మొత్తంగా మనధర్మాన్ని దాన్ని తీసుకొచ్చి ఇలా భారత రాజ్యాంగాన్ని ఇలా ధ్వంసం చేసేటువంటి పనిలో భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఇలా అంబేద్కర్ ఆలోచన పరులు, అంబేద్కర్ వాదులు, ఇలా ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా మతం పేరుతోటి ఇలా రకరకాలుగా ఇలా విద్వేషాలు సృష్టిస్తూ ఈ దేశంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేసి ఆ భయం పేరుతోటి ఇలా పరిపాలన కొనసాగించాలనేటువంటి రీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన పని ఉంది. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ విధానాలను ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థి పైన ఉంది, మేధావి పైన ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఇలా భారతీయ జనతా పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఎక్కడ కూడా ప్రజాపాలనలో ప్రజలకు న్యాయం చేయడం కోసమే జరుగుతుంది తప్ప ఇక్కడ వెనక్కిపోయేది లేదని చెప్పేసి అరెస్టులైనా ఏమైనా తప్పకుండా అన్యాయం చేసిన వాళ్ళని చేస్తామని, అలాగే బీజేపీ చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు అయితే వాటికి పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, రాహుల్ గాంధీ ఖండిస్తున్నాడు, మేము కూడా ఖండిస్తున్నాం అనిపిస్తే ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు కోట శ్రీనివాస్ గారు చెప్తున్నారు. చూస్తున్నాను నేను. థ్యాంక్ యూ.